సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతరను పురస్కరించుకుని కిలోమీటర్ల పొడవునా దేవతామూర్తుల చిత్రాలతో వెలసిన విద్యుత్ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మారేడుపల్లి వీధులన్నీ ప్రత్యేక లైటింగ్లతో దారి పొడవునా ముస్తాబు చేయగా ప్రత్యేకంగా అమ్మవారితో పాటు శ్రీ సీతారాముల కళ్యాణము, అమ్మవారి బోనాలు, పోతరాజుల విన్యాసాలతో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. వందలేళ్ల చరిత్ర కలిగిన మైసమ్మ తల్లి ఆలయంలో వేడుకలను పెద్ద ఎత్తున 45 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉండగా ఈసారి బోనాలు, పలహారం బండ్ల ఊరేగింపునకు ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశామని, దేశం నలుమూలల నుంచి కళాకారులు వచ్చి తమ ప్రదర్శన ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆగస్టు 9వ తారీఖు అట్లనే ఆగస్టు 10వ తారీఖు అంటే ఆదివారం, సోమవారం జరగబోతుంది. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది దాదాపు 45 ఏళ్ల నుంచి కొనసాగుతున్న విషయము. ఏటేటా కూడా భక్తులు భారీగా రావడం ఇక్కడ విశిష్టత. ఈ జాతర టైంలో అమ్మవారికి తెల్లవారుజామున 4 గంటలకు మైలబోనం సమర్పణ ఉంటుంది. దిల్లం బల్లం డప్పుల దరువులతో బోనం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రోజంతా పోతురాజుల విన్యాసాలు, ఆటపాటలు కొనసాగుతుంటాయి. సాయంత్రం సమయానికి కళాకారులు వచ్చి వాళ్ళ ప్రదర్శనలు చూపిస్తారు.